పాత రోజుల్లో ఏదో ఒకటి క్యారేజ్లో అంత అన్నం వేసుకొని కూర ఉంటే కూర లేదా కారం పచ్చళ్ళు వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళండి. కూరల కోసం ఏం చూసేవాళ్ళు కాదు. ఏదో ఒకటి పచ్చడి వేసుకొని పొలం మీదకి వెళ్ళి తిన్నా లేదా పని దగ్గరికి వెళ్ళి చెట్టు కింద తిన్నా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈరోజు ఒక్క చుక్క నూనె లేకుండా గోంగూర పచ్చడి చేశానండి. అసలు తాలింపు కూడా ఏం లేదు, ఈజీగా అయిపోతుంది. ఎలా అంటే గోంగూరను కడిగి అందులోనే కావాల్సినంత పచ్చిమిరపకాయలు, అంటే కారానికి తగినంత, గోంగూర పుల్లగా ఉంటుంది కదా, కొద్దిగా 2-3 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అందులో చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టిన తర్వాత ఇంకా రోట్లో వేసుకొని 2 దంచేసుకోవటమే. ఉప్పు, చిన్నుల్లిపాయ వేసుకోవాలి. పెద్దుల్లిపాయ బాగా అక్కడక్కడ తగులుతూ నోటికి బాగుంటుంది కాబట్టి పెద్దుల్లిపాయ దంచేసుకోవాలండి. అంతేనండి, ఇంకేం లేదు, తాలింపు లేదు, ఏం లేదు. ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ వాసన కూడా చాలా బాగుంటుందండి. పాత రోజుల్లో ఇలాగే చేసుకొని తినేవాళ్ళు. మీరు కూడా ఇప్పుడైతే మరి అలా నచ్చదు కాబట్టి తాలింపు వేసుకొని కూడా తినచ్చు. ఇంకా నంచుకోవడానికి కూడా ఏం అవసరం లేదండి, అంత రుచిగా ఉండే గోంగూర పచ్చడి చేసుకోండి. చాలా లాభాలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.